హలో నమస్తే నేను మీ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం కేటరింగ్ స్టైల్ అనొచ్చు, పార్టీ స్టైల్ అనొచ్చు, షాదీ స్టైల్ అనొచ్చు. పార్టీ స్టైల్ ఆలు గోబీ చేస్తున్నాం. ఇది చాలా సింపుల్ గా ఈజీగా చూపిస్తాను నేను ఈ రెసిపీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం ఫ్రై చేయట్లేదు, మీరు కావాలంటే ఫ్రై చేసి చేసుకోవచ్చు. ఇంక టేస్ట్ చాలా బాగుంటుంది. మరి తొందరగా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఆలు గోబీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోబీ 1 kg, పొటాటోస్ హాఫ్ కేజీ ఆర్ 6 to 7, tomatoes 4, green chillies 2, ginger 1, cumin seeds, జీలకర్ర 1/4 teaspoon, coriander powder 1 tablespoon, రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, టర్మరిక్ పౌడర్ పసుపు హాఫ్ టీ స్పూన్, ఆసోఫటిడా హింగువ 1/4 teaspoon, salt to taste, garam masala half teaspoon, curd 4 tablespoons, coriander leaves for garnish. మనం ఈ టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, జింజరు దీన్ని మిక్సీ వేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఫర్ ఫ్రైయింగ్, దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. మనం బంగాళదుంపలు కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కట్ చేస్తే మ్యాష్ అయిపోతాయి గ్రేవీలో. కొంచెం లావుగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇలా కట్ చేసి ఇలా 2 పీసెస్ చేసుకోండి. వాటర్లో వేసి ఉంచుకోండి నల్లబడిపోకుండా. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కేటరర్స్ అయితే ఫ్రై చేసి చేస్తారు. జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హింగువ వేయండి, చాలా మంచిది. చాలా మందికి కాలీఫ్లవర్ గ్యాస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందుకని కొంచెం హింగువ వేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనం హింగువ వేస్తున్నాం. హింగువ వేసిన తర్వాత పొటాటోస్ వేసేయండి. ఇప్పుడు ఈ గోబీని కూడా వేసేయండి. ఇలా పీసెస్గానే ఉండాలంటే కొంచెం ఇలా చెమ్ము ఉంచుకోండి, పైగా పెద్దగా కట్ చేసుకోండి. మీరు కాలీఫ్లవర్ని కొంచెంసేపు సాల్ట్ వాటర్లో వేసి సోక్ చేసి ఉంచవచ్చు. దాంతో ఏమన్నా వామ్స్ ఉంటే దాని నుంచి బయటకు వచ్చేస్తాయి. అంత వామ్స్ ఉండవు. ఇప్పుడు ఎక్కువ వర్షాకాలంలో సమ్మర్లో వామ్స్ ఉంటాయి కాలీఫ్లవర్లో. పసుపు, నేను మొత్తం సాల్ట్ వేయట్లేదు, ఇప్పుడే సగం వేస్తున్నా సాల్ట్. ఈ ఆలు గోబీని మనం ఒక 15-20 minutes కవర్ చేసి కుక్ చేయాలి. అందుకని లో ఫ్లేమ్ మీద ఎవ్రీ 5 minutesకి ఒకసారి మూత తీసి చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసేస్తున్నాం. ఇంకా దీన్ని ఒక్కసారి మూత తీసి కలుపుదాం. బాగా జెంటల్ హ్యాండ్స్తోనే కలపండి, ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి కలపొద్దు, ముక్కలు అయిపోతాయి లాగా. ఇంకా ఆలు గోబీని వేరే ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ఆలు గోబీ మసాలా రెడీ చేసుకుందాం. ఇంకా దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేయని అవసరం లేదు. మీరు కావాలంటే మళ్ళీ జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, నేను చెయ్యట్లేదు. నేను డైరెక్ట్గా మన టొమాటో ప్యూరీ వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ వేసేయండి. టొమాటో వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మీరు కావాలంటే దీనిలో దాల్చీని చెక్క, యాలకులు, కొంచెం బ్లాక్ పెప్పరు అవన్నీ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇంకా దీన్ని లో ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి. ఎక్కువ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మీ మీద చిందుతుంది. కవర్ చేసి అయినా కుక్ చేయొచ్చు. మీరు కావాలంటే దీనిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కర్డ్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేయండి. మనం ఏమి ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి మనదేం అంత ఫ్లోట్ అవ్వదు ఆయిల్. కర్డ్ని బాగా మిక్స్ చేసుకోండి. కర్డ్ ఆప్షనల్, మీరు వేయకపోయినా పర్వాలేదు. ఆలు గోబీని ప్రతి 5 minutesలో ఒకసారి కలుపుతూ ఉండండి. దీనికి ఒక 20-25 minutes పడుతుంది ఆలు గోబీ రెడీ అవ్వడానికి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి కవర్ చేసి. డైలీలో అయితే నేను ఆలు గోబీ ఫ్రై చేసి వేయను, ఎవరైనా గెస్ట్ వస్తే ఫ్రై చేస్తాను. మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీన్ని మీరు రైస్తో అయినా తినొచ్చు, బెస్ట్ అయితే చపాతీతో పుల్కాలతో బాగుంటుంది.
మీరు కావాలంటే ఈ టొమాటోస్ లేకుండా అయినా చేసుకోవచ్చు. జస్ట్ కట్ చేసి టొమాటోస్ అన్ని మసాలాలు వేసి ఆలు గోబీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే అమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను పెరుగు యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను అమ్చూర్ పౌడర్ వేయట్లేదు, డ్రై మ్యాంగో పౌడర్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ కర్డ్ యూ కెన్ యాడ్ అమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్. టమాటాని బాగా ఫ్రై చేయాలి. టమాటా బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది మన గ్రేవీలో. మన టమాటా కొంచెం దగ్గర పడింది, ఇంకో 5 minutesలో రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఏ వాటర్ వేయలేదు, ఈ స్టీమ్లోనే దీని వాటర్ రిలీజ్ అవుతుంది, అలానే కుక్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, నేను ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు. మనం మొత్తం ఆలు గోబీ రెడీ అవ్వడానికి ఒక 25 to 30 minutes పడుతుంది. మీరు కావాలంటే ఏమి మసాలాలు వేయకుండా ఒక కిచెన్ కింగ్ ప్యాకెట్ వేసుకున్నా సరిపోతుంది. మన టమాటా దగ్గర పడింది. కార్బోహైడ్రేట్ తినని వాళ్ళు ఉట్టి గోబీతో కూడా చేసుకోవచ్చు. మీరు బంగాళదుంప యాడ్ చేయని అవసరం లేదు, ఏం పర్వాలేదు. ఇంకా మన మసాలా రెడీ అయిపోయింది. దీంట్లో పెరుగు వేసుకున్నాం. పెరుగు వేసిన తర్వాత కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. మీరు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తే బెస్ట్, కింద ఏమి అంటుకుపోదు, ఆయిల్ కూడా తక్కువగా పడి చేస్తూ ఉంది, లేకపోతే విరిగిపోతుంది పెరుగు. మనం చాలా తక్కువ ఆయిల్ వేసాము. ఇంకా ఆయిల్ దీని నుంచి లైట్ గా రిలీజ్ అవటం స్టార్ట్ అయింది. మన మసాలా ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇది డన్ మసాలా, దీన్ని పక్కన పెట్టేద్దాం. మీరు కావాలంటే ఇలానే సింపుల్ గా దీనిలోనే మసాలాలు వేసేసి కవర్ చేసి కుక్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది కూడా చాలా బాగుంటుంది. టమాటాల బదులు అమ్చూర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే అంతా ఉడికిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఆలు అయ్యిందో లేదో చూద్దాం. కట్ చేస్తుంటే కట్ అవుతుంది కాబట్టి అయిపోయింది. మన గోబీ కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇంకా దీనిలో మనం ఈ మసాలా వేసేద్దాం. ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ఆయిల్ తక్కువగా వేసామంటే ఇంకా కవర్ చేసి కుక్ చేసామంటే మాడిపోతుంది. బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 minutes కవర్ చేసి కుక్ చేయండి. మీరు కావాలంటే ఇలా అయినా తినేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కడిగేసి ప్యాన్, దాని వాటర్ వేసేసుకోండి. మీకు డ్రైగా ఇష్టం అయితే వాటర్ వేసుకోబాకండి. ఇంకా దీన్ని కవర్ చేసి ఒక 10 minutes కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది, నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంకా దీన్ని కవర్ చేసి ఒక 5-10 minutes కుక్ చేద్దాం. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. డ్రైగా ఇష్టం ఉన్నోళ్ళు వాటర్ వేయబాకండి, గ్రేవీగా ఇష్టం ఉన్నోళ్ళు వాటర్ వేసుకోండి. చూడండి ఎంత బాగుందో మన ఆలు గోబీ. ఇంకా దీన్ని కొంచెం కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇది వేడి వేడి చపాతీతో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. పక్కనే ఉల్లిపాయ, కీరా, కొంచెం టొమాటో సాలెడ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మన ఆలు గోబీ చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే ఫ్రై చేసి అయినా చేసుకోవచ్చు, కావాలంటే పెరుగు బదులు టొమాటోస్ యాడ్ చేసి అయినా చేసుకోవచ్చు, వాటర్ వేయకుండా డ్రైగా అయినా చేసుకోవచ్చు. ఇది కూడా కొంతసేపు ఆగితే డ్రైగానే అయిపోతుంది. చాలా బాగుంటుంది ఎలా చేసినా. తప్పక ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.